తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం. కాకినాడ జిల్లా ధర్మవరంలో వైసీపీ నాయకుడు నర్సాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజ్ నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంక్వైరీ చేయొచ్చు, వారే చెప్తున్నారు కమిటీ చేయొచ్చు, కమిటీ కూడా అవసరం కూడా సరే చేయండి. కానీ నిజం నిర్ధారణ అయినప్పుడు మాత్రం కంపల్సరీగా ఎంపీడీఓని సస్పెండ్ చేస్తారా? చేయాలి. చేయకపోతే గవర్నమెంట్ ప్రభుత్వానికే నష్టం. అది చాలా తప్పుడు ప్రసారం. ఇది చాలా తప్పుడు ప్రసారం. మహానుభావుడు ఆయన దేవుళ్ళ కూర్చున్నారు అక్కడ. ఆయన వయసుకి మన గౌరవం ఇవ్వాలి. అలాంటి వ్యక్తి చేయబట్టుకున్నాడు, మనీ ఇస్తానన్నాడు, మాట్లాడుతున్నాడంటే ఆయన మాట్లాడలేకపోతున్నారు ఇప్పుడు అసలు. ఇదైతే మేము పూర్తిగా మా పార్టీ తరఫు నుంచి మరి అధిష్టానం నుంచి కూడా మాట్లాడుతూనే ఉన్నారు సార్తో. ఇదైతే ఎంతవరకు ఏం కాదు, ఎవరికి అందరపడలేదు. అసలు తెలిసిన వెంటనే అందరూ ప్రెస్ ముందు కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వంతో ఆడుకుందామనే ఉద్దేశంలో అయితే ఎవరూ లేరు ఇప్పటి వరకు. మేము కూడా ఇప్పుడు జాగ్రత్తగానే మాట్లాడుతాం. జాగ్రత్త అంటే తప్పు లేనిది ఎందుకు తప్పును సృష్టించారు, పెద్ద ఆయన్ని ఎందుకు పరువు తీయడానికి మీరు ఈ కుటుంబం పట్ల వ్యక్తిగత కక్ష లేదా రాజకీయ కక్ష అనేది తేల్చాలి. అలాగే దీనికి కారకులైనటువంటి ఎంపీడీఓ గారిని ఆయన ఎంక్వైరీ చేయకుండా ఇష్టానుసారంగా బయటకు మాట్లాడడం అనేది చాలా పొరపాటుగా మేము భావిస్తున్నాం. కాబట్టి వారికి నేను ప్రతిపాడు మండల పరిషత్ అధ్యక్షుడు విజయకాంత్ సుధాకర్. అయితే ఇక్కడ జరిగిన విషయం ఇంచుమించుగా అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే విషయాన్ని బాగా పరిశీలిస్తే ఒక 86 సంవత్సరములైనటువంటి ఒక వ్యక్తి దగ్గరికి, అంటే 86 సంవత్సరాలు వచ్చాయంటే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కర్లేదు. దట్టు ఈ కేసు ఫైల్ చేయడం అనేటువంటిది ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేయడానికి కంప్లైంట్ ఇస్తే సుమారు 4 రోజులు 5 రోజులు వారం రోజులు కూడా తీసుకున్న టైం ఉంది. కట్టలేని పరిస్థితి, కేసు కట్టలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటిది ఆగమేఘాల మీద ఒక రోజు గడవక ముందే ఎఫ్ఐఆర్ కట్టడం జరిగిందంటే ఇందులో పెద్ద కుట్రకోణం కనపడుతుంది అనేటువంటి విషయం బాగా పరిశీలించాలి. మీడియా మిత్రులందరికీ నేను సెలవిస్తున్నాను. ఎవరైనా సరే 86 సంవత్సరముల వ్యక్తి మీద ఈ కేసు పెట్టారంటే ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి, ఆయన నడవడిక ఏంటి, ఆయన ఎలాగ మూవ్ అవుతున్నారు అనేటువంటిది ఫస్ట్ ప్రైమరీ ఎంక్వైరీ అని ఉంటుంది పోలీసు ద్వారా. కనీసం అటువంటి ప్రైమరీ ఎంక్వైరీ కూడా లేకుండా వాళ్ళు ఏదో పైనుంచి ఎవరు చెప్పారో ఏం చెప్పారో మాకు తెలియదు, కానీ ఎవరో చెప్పిన విషయాన్ని బట్టి సెక్షన్లు కూడా బహుశా వాళ్ళే చెప్పుకుంటారు పోలీసు వాళ్ళు. ఆ సెక్షన్స్ వేసి ఈ రాష్ట్రం యొక్క పరువు